తెలుగుదేశం పార్టీ నాయకులు సంజయ్ దీక్షకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్, జనసేన, ఆటో యూనియన్, బీసీ సంఘాలు తదితరులు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో సంజయ్ దీక్షకు దిగారు. 1,00,000కు పైగా జనాభా ఉన్న మందమరిలో 40 ఏళ్లుగా ఆగిన రైళ్లు ఇప్పుడెందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. చేతగాని ఎంపీ వెంకటేష్ నేత కనిపించాడని కేసీఆర్ దత్తత పుత్రుడు ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రావుని ఎంపీ వెంకటేష్ నేతని కలవడానికి పోయే బీఆర్ఎస్ నాయకులకు లక్షల రూపాయల కార్లున్నాయి కాబట్టి సామాన్య ప్రజల కష్టాలు వారికి తెలియవని విమర్శించారు. సమస్య మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు రాబోయే రోజుల్లో మరి తప్పకుండా బీఆర్ఎస్ కు కేసీఆర్ కు పొందబెట్టే రోజులు దగ్గరలో పడ్డాయని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరికి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒక విషయం చెప్పి ముగిస్తా. 4.5 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన కేసీఆర్. 4.5 సంవత్సరాలుగా 58 సంవత్సరాల మా అవ్వలకు ఒక్క పెన్షన్. మందమరి బిడ్డగా మరి ఇక్కడి నుంచి గెలిచిన కేసీఆర్ దత్తత పుత్రుడు ఎమ్మెల్యే బాల్క సుమన్ రావుని, మరి అసమర్థ ఎంపీ వెంకటేష్ నేతని మరి ఆల్ పార్టీస్ తరఫున నేను ఒకటే ప్రశ్న సూటిగా ఇస్తున్నా. 40 సంవత్సరాల నుంచి ఆగిన ట్రైన్లు సింగరేణి కానీ, ప్యాసింజర్ కానీ, మరి తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ, అజ్ని ఎక్స్ప్రెస్ కానీ మరి 4 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగుతలేవు? మీరు గొప్ప నాయకులు అవుతుంటే ఆ 4 ట్రైన్లకు అదనంగా ఇంకో 4 ట్రైన్లు మందమరిలో ఆపి చూపిస్తే నిజంగా మీరు ఈ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అయ్యేవారు. కానీ ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని నేను ఇంట్లో కొడుకునని చెప్పి ఈ ప్రాంతాన్ని దాచుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏం లేదు. ఈ ప్రాంతాన్ని అనుకొని 1,00,000 మంది సుమారుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ మీద ఆధారపడి ఉన్నారు. మరి రోజుకి 2,000 మంది హైదరాబాద్కి, కొత్తగూడెంకి, వరంగల్కి, మరి కాజీపేటకి పోయే వాళ్ళు ఉన్నారు. మరి అట్లా వాళ్ళు మరి కాజీపేటకి పోవడానికి 40 రూపాయలు టికెట్ అయితే మరి ఇక్కడ ట్రైన్ ఆగపోయేసరికి రామకృష్ణపురం పోయి ట్రైన్ ఎక్కాలంటే 50 రూపాయలు. మరి ఒక కుటుంబం వెళ్ళాలంటే 4, ఆ 4కి 200 రూపాయలు, రాను పోను 400 రూపాయలు. మరి నువ్వు కట్టిస్తావా, నీ చెంచాలు కట్టిస్తావా అని అడుగుతున్నా. బాల్క సుమన్ని కలవడానికి, చూడడానికి వెళ్ళాలంటే కార్లలో పోయే నాయకులు వాళ్ళకు ఈ ప్రజల కష్టాలు తెలియదు. మరి చుట్టుపక్కల మామిడిగట్టు, ఆదిలపేట, మరి ఆవుడము, చిత్తాపూరు, మరి ఈ యొక్క పులిమడుగు, కోటేశ్వరపల్లి ప్రతి ఊరు ఇక్కడికి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే 9 తారీఖు లోపల ఈ 4 ట్రైన్లను ఇక్కడ ఆపకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ ఇద్దరు నాయకులకు మూల్యం చెల్లించక తప్పదు. అది ఏ రూపంలో కావచ్చు. ఈ ప్రాంత బిడ్డలతో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు మాడి మస్ అవుతారు. బాల్క సుమన్ సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు అభివృద్ధి అంటున్నావు. ఏ ఐమాక్స్ లైట్లో లేకపోతే సోపట పనులకు అభివృద్ధి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బస్టాండ్లో పందులు, కుక్కలు, బర్రెలు అంటున్నాయి. ఇక్కడ బస్టాండ్ ఉన్న పేరుకు మాత్రమే బస్టాండ్. అభివృద్ధి అంటే చేసి చూపించు. నిన్ను నిజంగా మేము నెత్తిన పెట్టుకుంటాం. 100 కేసులు లాంటివి ఎటు పోయినావు, నువ్వు కనిపించకుండా పోయినావు. హైదరాబాద్కి పరిమితమైనావు. ఏదో చుట్టం చూపుకి వచ్చి శిలాఫలకాలు ఓపెన్ చేసి నీ చెంచగాలతో పాలన నడుపుతున్నావు. వాళ్ళు కూడా నీతోటి ఖుషిగా లేరు. రానున్న కాలంలో ఈ 4 ట్రైన్లను ఆపకపోతే జేఏసీగా హైదరాబాద్లో కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం. అదేవిధంగా మా ఎంపీ వెంకటేశ్వరని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈసారి అసలే వస్తలేడు. ఇక మొత్తానికే ఆ ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తెచ్చుకోకండి చెప్పి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం.